పులి రోజుకో ఊరు తిరుగుతోంది. రాత్రి కాగానే మూగజీవాల మీద అటాక్ చేస్తోంది. ఇవాళ ఒక ఊళ్ళో పులి పాదాల ముద్రలు కనిపిస్తే మరుసటి రోజు మరో ఊరిలో పులి అడక్కిడి కనిపిస్తోంది. ఇలా 6 రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి వీడి గోదావరి దాటి వచ్చిన పులిని పట్టుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నిన్న రాత్రి రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి ప్రాంతంలో పులి సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు. అక్కమ్మ తల్లి కొండ నుంచి దిగువకు వచ్చి అగ్రిగోల్డ్ సైట్ వద్ద పామాయిల్ తోటలో పెద్ద పులి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు. బైక్పై వెళ్తున్న యువకులు లైట్ వేయడంతో ఫెన్సింగ్ దాటి దూకి వెళ్లిపోయింది పెద్ద పులి. ఇవాళ ఎర్రంపాలెం కొబ్బరి తోటలో 3 ఆవులపై పులి దాడి చేసింది. యువకులు సమాచారం ఇవ్వడంతో పిడింగొయ్యి అగ్రిగోల్డ్ హౌసింగ్ సైట్ వద్దకు అటవీశాఖ అధికారులు చేరుకున్నారు. అగ్రిగోల్డ్ హౌసింగ్ సైట్ వద్ద గుంపులుగా స్థానిక యువత కాపలా కాస్తోంది. పెద్ద పులి సంచారంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతానికి 5 కిలోమీటర్లు ఉన్న పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పులిని పట్టుకునేందుకు అటవీశాఖ ముమ్మర ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్ర తాడోబా ఫారెస్ట్ ఏరియా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రికి వచ్చిందని అధికారులు తెలిపారు. పులిని మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం వస్తోంది. ఇందుకోసం మొత్తం 12 బృందాలను సిద్ధం చేశారు. స్థానికులు భయపడాల్సిన పనిలేదని, అయితే రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. రాత్రిపూట సైతం పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాలను రప్పించారు. ఎలాంటి పరిసరాల్లో అయినా కదలికలను గుర్తించి చిత్రాలు తీస్తుంది ఆ కెమెరా. రెండు గ్రూప్స్ ఉన్నాయి దీనికి. పక్కనున్న జిల్లా దగ్గర నుంచి, కాకినాడ జిల్లా నుంచి కానీ, రంపచోడవరం నుంచి కానీ, ఏలూరు జిల్లా నుంచి కానీ మా ఫారెస్ట్ టీం అందరూ వస్తున్నారు. సో స్పెషల్ టీమ్స్ ఫ్రమ్ తిరుపతి, విశాఖపట్నం, ఈవెన్ పూణే నుంచి కూడా తీసుకొని వస్తున్నాము. దీనికి వయసు 3 ఏళ్ళు ఉంటుంది. సుమారుగా 200 కిలోమీటర్లు ఉంటుంది. 200 కిలోల వెయిట్ ఉంటుంది. సో దీని మూమెంట్ ప్రకారంగా అసలు పగలనేది బయటకు రాదు. అది వారానికి 1-2 సార్లు ఆహారం కోసాన్ని కన్జ్యూమ్ చేస్తుంది. దూడలను కనిపించిన వాటిని కూడా చంపేదు. కానీ అది దాని ఉనికికి ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే అటాక్ చేస్తుంది. కన్జ్యూమ్ చేసేది కూడా ఇప్పుడు 1వ తారీఖు పొద్దున్న ఒక దూడని కన్జ్యూమ్ చేసింది. ఇవాళ మార్నింగ్ 5వ తారీఖు. 4 రోజులు బట్టి దానికి తిండి లేదు. సో పబ్లిక్ అనవసరంగా వేరే వచ్చేది. జిఎర్ఎంపాలెం విలేజ్లో ఫుట్ ప్రింట్స్ కనిపించినాయి. సో దీనికి ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో టైగర్ ఉండొచ్చు. సార్ చెప్పినట్టు టైగర్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్లీ సెంట్ స్మెల్ ఎక్కువ ఉన్న యానిమల్. అది ఇప్పుడు మనం అందరం ఉండడం కూడా ఒక విధంగా ఈ రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది, దాని మూమెంట్స్ ఇవన్నీ కూడా దీనివల్ల పెరుగుతాయి. సో ఇక్కడ ఫారెస్ట్ తరఫు నుంచి 4 డిఎఫ్ఓస్ ఉన్నారు, స్పెషల్ టీం ఉన్నారు, నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా ఉంది. మనము కరెక్ట్గా ఆపర్చునిటీ వచ్చినప్పుడు తను క్యాప్చర్ చేయాలి అంటే మనం అందరం విలేజర్స్, నా ద్వారా విలేజర్స్ అందరికీ విన్నపం ఏంటంటే మీరు కొంచెం దూరంగా ఉండి